హలో డాక్టర్. హాయ్ అండి. డాక్టర్, ఇప్పుడు వింటర్ సీజన్ రానే వస్తుంది కదా! సో, ఇప్పుడు కామన్‌గా వచ్చేవి కోల్డ్, కాఫ్, ఆస్తమా, సైనస్ ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో, ఇక్కడ మీరు 3 డిసీజెస్ కలిపారండి. కోల్డ్, కాఫ్, కాఫ్. ఆస్తమా, సైనస్. మనం ఆస్తమాని, సైనస్‌ని సెపరేట్‌గా తీసుకుందాం. కోల్డ్‌ని, కాఫ్‌ని సెపరేట్‌గా తీసుకుందాం. ఎందుకంటే అది వేరే ఎంటిటీ, ఇది ఇది వేరే ఆ! ఎంటిటీ. చాలామంది వాళ్ళ పిల్లలకి కొంచెం కోల్డ్, కొంచెం కాఫ్ వస్తేనే పరిగెత్తుకొనొస్తారు. హ్మ్. సార్ మా వాడికి కాఫ్ వస్తుంది, కోల్డ్ వస్తుంది, ట్రీట్మెంట్ ఇయ్యండి. కోల్డ్‌కి, కాఫ్‌కి ట్రీట్మెంట్ తీసుకోకూడదండి. హ్మ్. ఎందుకంటే సీ కోల్డ్, కాఫ్ రావడానికి చాలా మంచిది. చిన్న పిల్లలకి గాని, పెద్దవాళ్ళకి గాని. వస్తే ఏమవుతుందంటే వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగుతుంది. ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మీకు కోల్డ్, కాఫ్ వచ్చింది. హైపోథెటికల్‌గా 15 డేస్ ఉందనుకోండి. హ్మ్. ఓకే. హ్మ్. లేకపోతే 30 డేస్ ఉందనుకోండి. మీరు గనక మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్ 45 డేస్ వస్తుంది. మళ్ళీ అవును. నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే 60 డేస్ వస్తుంది. ఎందుకంటే మీకు దానికి ఇమ్యూనిటీ డెవలప్ కాలేదు. హ్మ్. మీరు మీకు కోల్డ్, ఫీవరు, కాఫ్ గూడా ఫీవర్ వచ్చినా గూడా, కాఫ్ వచ్చినా గూడా మీరేంటంటే ఈ ఇయర్ మెడిసిన్ తీసుకోలేదనుకోండి. నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ 30 డేస్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ 20 డేస్ వస్తది. ఆ ఓకే. తర్వాత 10 డేసే ఉంటది. ఆ తర్వాత మళ్ళీ రాకుండా పోతుంది. సో, మీరు మెడిసిన్ ప్రతి ఒక్క చిన్నదానికి అవసరం ఉన్నా, అవసరం లేకున్నా మెడిసిన్ వాడుతున్నారంటే మీకే నష్టం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్‌ని నేను తిట్టి పంపించేస్తాననమాట. వద్దు, వద్దు, వద్దు అని. కొన్ని కండిషన్స్‌లో మాత్రం యూజ్ చేస్తాం. ఎటువంటి కండిషన్స్‌లో యూజ్ చేస్తామంటే, వీళ్ళకి చాలా సివియర్‌గా అయిపోయి ప్రాబ్లమ్స్, చెస్ట్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి, చెస్ట్ న్యూమోనైటిస్ స్టేజ్‌కెళ్తుంది. ఆ స్టేజ్‌లో మాత్రం హోమియోపతి మెడిసిన్ గాని, ఏదైనా అలోపతి మెడిసిన్ గాని తీసుకుంటా. ఆ స్టేజ్‌లో తప్ప కోల్డ్‌కి గాని, కాఫ్‌కి గాని, ఫీవర్ గాని ఎటువంటి పరిస్థితిలో ఎవ్వరు మెడిసిన్ ముట్టకూడదు. లేదు అది సివియర్‌గా మీకు సెకండరీ ప్రాబ్లమ్స్‌కెళ్తుంది. ఆస్మాలోకెళ్తుంది, బ్రాంకైటిస్‌లోకెళ్తుంది, న్యూమోనైటిస్‌లోకెళ్తుంది. అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అవసరం. మీకు సింపుల్ కోల్డ్ ఉన్నా, కాఫ్ ఉన్నా, ఫీవర్ ఉన్నా నో ట్రీట్మెంట్. నో అసలు ట్రీట్మెంట్. ట్రీట్మెంటే వాడకండి. ఓకే. ఇది ఫస్ట్. నెక్స్ట్ మీరు అడిగిన క్వెషన్ ఆస్తమా, అదేవిధంగా సైనసైటిస్. సైనస్. సో, ఆస్తమా, సైనసైటిస్ కాంప్లికేషన్స్ ఏంటంటే క్రానిక్ కోల్డ్ కాంప్లికేషన్. సో, ఆ టైంలో కంపల్సరీ మీరు మెడికేషన్ అనేది తీసుకోవాలి. ఆస్తమా అనేది ఎందుకంటే ఆస్తమాలో ఏమవుతుందంటే మన విండ్ పైప్ ఏదైతే ఉంటుందో అది నారో అయిపోతుంది. నారో అయిపోతుంది. అక్కడ ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయిపోతుందనమాట. ఎప్పుడైతే ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయిపోతుందో మన బాడీకి కావాల్సిన ఆక్సిజన్ అందదు. సో, ఆ టైంలో మనం ఏంటంటే హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. హోమియోపతి బ్యూటీ ఏంటంటే ఆస్తమాలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చేయొచ్చనమాట. ఓకే. సో, అదే అలోపతి మెడిసిన్స్ తీసుకోండి. యాంటీ హిస్టమైన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. స్టెరాయిడ్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. గ్రోత్ ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న పిల్లల్లో. అదేవిధంగా ఎప్పుడైతే స్టెరాయిడ్స్ తీసుకుంటారో వేరే డిసీజెస్ కూడా వస్తాయి. యాంటీ హిస్టమైన్స్ ఇంకా డేంజరస్. ఏం చేస్తుందంటే నిద్ర డిస్టర్బెన్స్ చేస్తుంది. సో, నిద్ర అనేది సెంట్రల్ ఫర్ వెరీ హ్యూమన్. ప్రతి ఒక్కరికి నిద్ర అవసరం. ఆ నిద్రను డిస్టర్బ్ చేస్తుంది ఇది యాంటీ హిస్టమైన్స్. సో, ఆస్తమాలో హోమియోపతి మెడిసిన్ బెస్ట్. పాలియేషన్‌కైనా చాలా కేసెస్ మనం కంప్లీట్‌గా క్యూర్ చేయొచ్చు. ఏదైతే వాళ్ళకి ఆస్తమాటిక్ టెండెన్సీ ఉందో, ఆస్తమాటిక్ టెండెన్సీని మనము హోమియోపతి మెడిసిన్ ద్వారా తీసేయొచ్చు. అదే సైనసైటిస్. సైనసైటిస్ గాని, టాన్సిలైటిస్ గాని, అడినాయిడ్స్ గాని వీటికి కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. సో, కంప్లీట్‌గా క్యూర్ చేసే ఛాన్స్ చిన్న పిల్లల్లో సర్జరీ వరకు పోకుండా ట్రాన్సిల్ సర్జరీ నా దగ్గరకొచ్చిన ఏ కేసు ఇంతవరకు సర్జరీకి పోలేదు. ట్రాన్సిల్స్ కేస్ గాని, అడినాయిడ్స్ హ్మ్. కేస్ గాని, సైనసైటిస్ కేస్ గాని. చాలా రేర్ కేసెస్. వాళ్ళింకా ఫైనల్ స్టేజ్‌లో ఇంకా వచ్చి సివియర్ పెయిన్ ఉండి వాళ్ళకి సెప్సిస్ స్టేజ్‌లోకెళ్తున్నట్టు ఆ స్టేజ్‌లో తప్పితే నార్మల్‌గా 95, 98% వచ్చే సైనసైటిస్‌లు గాని, ఆస్తమాలు గాని, లేకపోతే బ్రాంకైటిస్ గాని ఎవ్వరి సర్జరీ వరకు పోవాల్సిన అవసరం ఇంతవరకు ఏ పేషెంట్‌కి రాలేదు. ఈ ఆస్తమాకి, సైనసైటిస్‌కి వీటికి పర్మనెంట్ క్యూర్ ఉంటుందా హోమియోపతిలో? సో, ఇది చాలా మంచి క్వెషన్ అండి. సో, ఆస్తమాకి గాని, లేకపోతే ఆహ్, సైనసైటిస్ గాని, లేకపోతే టాన్సిల్స్‌కి గాని, అడినాయిడ్స్‌కి గాని హోమియోపతిలో పర్మనెంట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, మన దగ్గర 100 కేసెస్ వచ్చాయండి. మోర్ థాన్ 85% కేసెస్‌కి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ రెగ్యులర్‌గా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్‌గా తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. దీని నుంచి మేము కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాము. డైట్‌లో గాని, స్లీప్‌లో గాని, ఎక్సర్‌సైజ్‌లో గాని, స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండడం గాని, అడిక్షన్స్ మానుకోవడం గాని, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకొని హోమియోపతి మెడిసిన్స్ వాడితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి కంప్లీట్‌గా క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ సో థాంక్స్ మచ్. అండి.